హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్. ఈరోజు రెసిపీ చెన్నా మసాలా చాట్. చల్లగా ఉండే వింటర్ సీజన్లో ఇట్లా శనగలతో చాట్ చేసుకుని తింటే స్పైసీగా పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ చాట్లో మిక్స్ చేసే ఐటమ్స్ అన్నీ చాలా హెల్తీ కాబట్టి ఎవరైనా తినవచ్చు. చాట్ తయారు చేసే విధానం చూద్దాం. 200 గ్రాముల శనగలు తీసుకుని శుభ్రంగా కడిగి 6 గంటలు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత మరొక్కసారి కడిగి కుక్కర్లో మెత్తగా ఇట్లా ఉడకబెట్టుకోవాలి. ఉడికిన ఈ శనగల్ని వాటర్ లేకుండా వడగట్టుకోవాలి. కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ లో ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 1 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. పప్పు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ చొప్పున మసాలా పౌడర్, ఆమ్చూర్ పౌడర్, ధనియా పౌడర్, పసుపు, బ్లాక్ సాల్ట్ ఇవన్నీ వేసి 1 నిమిషం ఇట్లా వేగనివ్వండి. 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి తిప్పిన తర్వాత ఉడికించిన శనగల్ని కూడా వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపు. దీన్ని వేడివేడిగా ఇట్లా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇది చల్లారిన తర్వాత కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకోండి. వేసిన మసాలాలన్నీ సరిపోయి చాలా టేస్టీగా ఉంది. సో యమ్మీ. చాట్ ఎప్పుడు తినాలనుకుంటున్నారో అప్పుడు ఒక బౌల్లో మీకు కావలసిన శనగలు వేసుకుని దానిపైన ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, క్యారెట్ తురుము, టమాటా ముక్కలు, కొత్తిమీరను వేసి మిక్స్ చేసుకుని తినండి. చాలా రుచిగా ఉంటుంది. క్రిస్పీగా తినాలనుకున్న వాళ్ళు బూందీ, కారపూస కూడా వేసుకుని తినవచ్చు. చాలా ఈజీగా చేసే ఈ రుచికరమైన చాట్ని మీరు తప్పకుండా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కల్కి కిచెన్ తెలుగులో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.